గైస్ వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈరోజు అయితే శ్రీశైలంలో ఉన్నామన్నమాట. శ్రీశైలంలో రూమ్స్లో ఉన్నాం. మా రూమ్స్ చూపినారు మీకు. ఇగోండి మా అక్క హాయ్ చెప్పు. హాయ్ బాయ్. ఇగోండి లడ్డు తింటావా నాయన? ఒక బాత్రూమ్ ఇచ్చారు. ఇగోండి ఇక్కడ శారీస్ కట్టుకోవడానికి, ఇక్కడ అటు ఎవరైనా ఉంటే ఇక్కడ శారీస్ కట్టుకోవడానికి ఇది ఇచ్చారు. లడ్డు తింటా. సోఫా చాలా మెత్తగా ఉంది కానీ కింద చెక్కలు ఊడిపోతున్నాయి. అమ్మ కింద చెక్కలు బాగా ఊడుతున్నాయి. మీకు కూడా చూపిన వయసు పడాలి అక్కడ అదండి చలో చలో కింద చూడండి చూడండి గాయస్. ఒక్కసారి నిన్న నైట్ మొన్న దర్శనం చేసుకున్నాం కదా, 100 రూపీస్ స్టార్ట్ చేశాడు, చుట్టూ తిప్పి తెచ్చాడు. ఇక్కడికి వచ్చాక నిన్న నైట్ మమ్మీ నేను అడ్రసెస్ కోసం వెళ్ళడానికి అడిగితే మేము ఒకటి చూసాం. చూడండి, పక్కనే టెంపుల్ ఒక 4 మెట్లు ఎక్కితే టెంపుల్ వచ్చేసి. నిన్న పాపం ఒక పాప తప్పిపోయింది, చిన్న పాప, 5 to 6 years ఉంటాయేమో. పాపం తప్పిపోయింది. అమ్మ అనుకుంటూ వెళ్తుంది, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. మీరు ఎవరైనా శ్రీశైలంలో ఉంటే 5-6 అదే తను ఇలా నడుస్తుంది. పిచ్చోడు వచ్చి నేను తీసుకెళ్తాను, మైక్ దగ్గరికి తీసుకెళ్తాను. పిచ్చోడు అంటే అలా కాదు, అంటే మామూలుగా ఇక్కడ చాలా మంది ఉంటారు కదా, ఎస్, అడుక్కునే వాళ్ళు, యోగులు, వీళ్ళందరూ ఉంటారు కదా. ఎస్, వాళ్ళ తరపు నుంచి అనుకుంటా తీసుకెళ్తాను అన్నాడు. చూడ్డానికి పిచ్చి అబ్బాయిలానే ఉన్నాడు, కానీ వెనకాల వేరే ఎవరినొక్కరిని పంపించాము. అంటే నేను, మమ్మీ, అత్త, సుధరానంది. సో మేము ముగ్గురము రానన్నాం. వీళ్ళిద్దరు మమ్మీ, డాడీ, మావయ్య, సుధా రానన్నారు. అందుకని చెప్పేసి మేము ముగ్గురం వెళ్తుంటే ఇందాక మీకు చూపించా కదా ప్లేస్, కరెక్ట్గా ఆ ప్లేస్ అటు ఇటు తిరుగుతాయి. అమ్మాయి అని ఏడుస్తూ ఉంది. అంత పెద్ద టెంపుల్ ఎలా ఎతుకుతారు? అక్కడే కాదు. ఇవన్నీ మేము పిచ్చోడితో ఎవరైనా చిన్న పాప కనిపిస్తే, మీరు ఎవరైనా శ్రీశైలంలో ఉంటే కామెంట్ సెక్షన్లో ఈ పాప దొరికింది అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి. బాయ్ గైస్. ఇష్కియాన్.